కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిని. ఈరోజు ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయము అంటే మొన్న వీళ్ళు చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి అనుచిత నిర్ణయము అగ్నిపథ్ అనే ఒక పథకాన్ని తీసుకొని వచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా అల్లర్లే కానీ ప్రభుత్వ ఆస్తులు కేంద్ర ప్రభుత్వ ఆస్తులే కానివ్వండి ఈరోజు ఆర్మీకి ప్రిపేర్ అయినటువంటి యువతని ఈరోజు నడి రోడ్డు మీద వదిలేసి ఆస్తుల్ని నష్టపరచడానికి కారణమైనటువంటి బీజేపీ ప్రభుత్వం మీద ఈరోజు ఎవరినైతే ఈరోజు అగ్నిపథ్లో మొన్న రేణు కాల్చి కానీ మొన్న వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి విధ్వంసాలు కారణంగా మరి ఈరోజు ఆర్మీకి సెలెక్ట్ అయినటువంటి కొంతమంది ఈరోజు రాష్ట్రంలో తీసుకున్నట్టయితే సుమారుగా 60-70 మంది మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి వాళ్లకు ఈరోజు జైల్లో పెట్టినటువంటి విషయం మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాంటి అంటే ఈరోజు అగ్నిపథ్ అనేది ఒక పథకం అనేది తీసుకునేటప్పుడు ఇంత పెద్ద సున్నితమైనటువంటి ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వము కనీసం ముందస్తుగా చర్చలు జరపాలి. ముందస్తుగా విద్యావంతులతో మేధావులతో ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్లతోని రిటైర్డ్ ఆర్మీ వాళ్ళతోని కానీ ఇప్పుడున్నటువంటి ఆర్మీలో పెద్దలతో కానీ చర్చించి దీన్ని 3 నెలలు ముందస్తుగా నిర్ణయం మాట్లాడాలి, చర్చలు జరపాలి. కానీ ఎలాంటి చర్చలు జరపకుండా రాత్రి గతంలో మనకు తెలిసినటువంటి విషయమే రాత్రి 8-9 గంటల తర్వాత ఏ అఫీషియల్ డిసిషన్ తీసుకోవద్దు. ప్రభుత్వాలు ఏవైనా సాయంత్రం 5 తర్వాత ఏ అఫీషియల్ డిసిషన్ తీసుకోవద్దు మనకు అందరికీ తెలిసినటువంటి. కానీ చదువుకోని మోదీ ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి బాధలతో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆనాడు నోట్ల రద్దు రాత్రి 8 గంటలకు 9 గంటలకు మరి మీడియా ముందుకు వచ్చి రాత్రి నోట్లు బంద్ అని చెప్పింది. అదే విధంగా ఈరోజు విద్యార్థులను కూడా ఆర్మీకి సంబంధించి 3-4 సంవత్సరాలు ట్రైన్ అయ్యి 17 నుంచి 21 సంవత్సరం వరకు వాళ్ళు కష్టపడి వాళ్ళు దేశానికి సేవ చేయాలి. వాళ్ళ కుటుంబం కూడా త్యాగం చేసుకుంటేనే దేశ సేవకు పోతారు. ఆర్మీలో కానీ ఇంకా ఇతరత్ర దేశానికి సంబంధించినటువంటి నౌకాదళంలో కానీ సెలక్షన్ ఉండే వాళ్ళకి. మరి వాళ్ళు ఈరోజు దేశ సేవ కోసం ప్రాణాన్ని బతికితే బోనస్ లేదంటే దేశం కోసం శాశ్వతంగా ప్రాణాన్ని అర్పించేటటువంటి త్యాగమైనటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్. ఆ రిక్రూట్మెంట్ లో అర్ధరాత్రి ఏ విధంగా అయితే నోట్ల బందీ తీసుకొని వచ్చి 136 కోట్ల మంది జనాభాని నడి రోడ్ల మీద నిలబెట్టిండో మోదీ, అదే విధంగా ఈ రోజు ఆర్మీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా నడి రోడ్డు మీద ఇడిచేసి ఈ రోజు వాళ్ళని రాత్రి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అని వెబ్సైట్ లో పెట్టేసి తెల్లారే వరకు విద్యార్థుల మనసులో మరి ఉడుకునెత్తుండి దేశానికి సేవ చేయాలని ఒక దృక్పథంతో ముందుకొచ్చినటువంటి వాళ్ళకి ఈ రోజు అగ్నిపథ్ అనేది నిజంగానే అగ్నిని రాసేసింది. అలాంటి నిర్ణయం తీసుకుని ఏ బిల్లుని ప్రవేశపెట్టాలన్నా పార్లమెంట్ అనేది ముఖ్యము. పార్లమెంట్ లో నిర్ణయం తీసుకోకుండా పార్లమెంటులో ప్రతిపక్షాలతో చర్చ జరపకుండా ఎవరి నిపుణులతో మాట్లాడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రభుత్వం వాళ్ళదున్నదని నిర్ణయం తీసుకొని రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసేసి ఇమీడియట్ గా అనౌన్స్ చేసేసిండ్రు. దీనివల్ల ఈ రోజు దేశంలో నష్టపోయిన ఆస్తుల విలువలే కానివ్వండి, ఈ రోజు వాళ్ళు అరెస్ట్ అయినటువంటి విద్యార్థులే కానివ్వండి ఎవరు వాపస్ తెస్తారు. ఈరోజు చనిపోయినటువంటి 60 మంది చనిపోయిన దేశవ్యాప్తంగా. మన హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఒక అబ్బాయి తూటాలకు బలైపోయి చనిపోయిండు. కానీ తూటాలు పేల్చే ముందు కూడా కనీసం కేంద్ర అంటే డీజీపీ పరిధిలో కూడా ఉండదు పేల్చడం. అది కూడా ఎవరు పర్మిషన్ లేకుండా పేల్చేసి చంపేసిండ్రు. చంపేసినటువంటి ఆ అబ్బాయి కుటుంబానికి మళ్ళా ప్రాణం వాపస్ తెస్తారా? మీరు చేసినటువంటి ఈ తప్పుడు నిర్ణయం వల్ల మీరు ఒకనాడు మానిటేషన్ తెచ్చిండ్రు. మానిటేషన్ వల్ల 136 కోట్ల మంది రోడ్డు మీద పడి ఏటీఎంల ముంగల పడిగాపులు కాల్చిండ్రు. ఆ తర్వాత జీఎస్టీ తెచ్చిండ్రు. జీఎస్టీ వల్ల వ్యాపారస్తుల నడ్డి విరగొట్టిండ్రు. ఆ తర్వాత 3 నల్ల చట్టాలు తెచ్చిండ్రు. దానికి 750 మంది రైతులు బలి అయిపోయిండ్రు. మనకు అన్నం పెట్టే అన్నదాతలు నడి రోడ్డు మీద 13 నెలలు కూర్చోబెట్టి 750 మంది చచ్చిపోయారు. ఈ హత్యలన్నీ కేంద్ర ప్రభుత్వం హత్యలే కావా? ఈ రోజు 60 మంది విద్యార్థులు ఈ రోజు ఆర్మీకి రిక్రూట్మెంట్ అయ్యి దేశానికి సేవ చేసేటటువంటి ఆర్మీ ఈ రోజు చనిపోయిండ్రు. అంతేకాకుండా ఈ తప్పుడు చట్టం తీసుకొని రావడం వల్ల 4 సంవత్సరాలు రిక్రూట్మెంట్ చేసుకొని 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి 3.5 సంవత్సరాల తర్వాత 75% ఈ ఆర్మీలో ఎవరైతే రిక్రూట్ అయ్యి ఉంటారో వాళ్ళని ఇంటికి పంపిస్తారు. 25% సెలెక్ట్ చేసుకొని 17 ఏళ్ళు వాళ్ళ వయో పరిమితి
అంటే రిక్రూట్మెంట్ అవుతుంది. అంటే ఈ 75% మంది బయటకు వచ్చి 27-28 ఏళ్ల తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగాలకు పనికొస్తారు, ఏ ఎంట్రన్స్ టెస్ట్ పనికొస్తారు, లేదా ఇందులో ఎవరైనా 75%లో ఎవరైనా ఆవేశంతో నిన్న మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఎవరైనా ఒక్కోళ్ళు తీసుకొని దేశ సంరక్షణకు సంబంధించి ఏదైనా సీక్రెట్ విదేశాలకు కానీ శత్రువులకు కానీ అమ్ముకుంటే మన దేశం పరిస్థితి ఏంది? ఇలాంటి విధ్వంసం చేసి ఇలాంటి తప్పుడు చట్టాలను తీసుకొని వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఈ రోజు ఏఐసిసి నిర్ణయం తీసుకొని ప్రతి రాష్ట్రంలో ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నాము. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మా దీక్ష ప్రతి నియోజకవర్గంలో దీక్ష చేస్తూ ఉంటాము. ఈ రోజు దేశవ్యాప్తంగా సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో మేము నిరసన దీక్షలు చేపడుతున్నాం. ఈ చట్టాన్ని వాపస్ తీసుకొని తీరాల్సిందే. ఎందుకంటే నల్ల చట్టాలు కూడా మేము తెచ్చిందే కరెక్ట్ అన్నారు. కానీ రైతులకు తల ఒగ్గి ఒకనాడు ఒక ప్రధానమంత్రి 13 నెలల తర్వాత క్షమాపణ అడిగిండు. మళ్లీ క్షమాపణ చెప్పుకునే రోజు మన దేశానికి పట్టొద్దు. ఒక ప్రధానమంత్రి అంటే దేశానికి తండ్రితో సమానం. ఆయన తీసుకునే నిర్ణయాలు దేశ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటాయి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం వల్ల దేశ భవిత భారతదేశం అనేది పాడైపోతుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది, యువత పాడైపోతుంది, ఎన్నో కుటుంబాలు ఈ రోజు సర్వనాశనం అవుతాయి. కాబట్టి ఈ చట్టాన్ని వాపస్ తీసుకోవాలని యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిరసన దీక్షలు చేస్తోంది. ఇందులో భాగంగా కంటోన్మెంట్ లో మేము ఈ రోజు నేను కల్వసు చేత నాకు కోఆర్డినేటర్ గా ఇచ్చారు. ఈ రోజు బొల్లు కిషన్ అన్న, దేవుడు అన్న, మిగతా మన అందరూ నాయకులందరూ, కార్యకర్తలు, మరి బలవంత్ రెడ్డి అన్న, అలాగే యూత్ కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, బీసీ, ఎస్సీ సెల్, అన్ని సెల్లులు కాంగ్రెస్ కి సంబంధించి ప్రతి చోట నిరసనలు చేపడుతున్నాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు పట్టినటువంటి క్షమాపణ గతి పట్టకుండా ఇమీడియట్ గా ఇప్పుడే తొలతనే ఈ రోజు ఇంకా ఆవేశం, మరి ఇంకా మిగతా లక్షలాది మంది 10 లక్షల మంది దీనికి ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా పర్మనెంట్ గా రిక్రూట్మెంట్ ఉండదు, ఇదే 4 సంవత్సరాల రిక్రూట్మెంట్ ఉంటది అని చెప్పినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గము అంటారు. తగ్గి తీరాలి. దేశం మొత్తం నిరసనలు వ్యక్తం అవుతాయి. మళ్ళీ ఇంకో విధ్వంసం గానీ ఇంకో అరాచకం జరగక ముందే కేంద్రం తగ్గి ఇది వాపస్ తీసుకోవాలి. మళ్ళీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టి అందరి ఆమోదం పరిచి నార్మల్ గా రెగ్యులర్ గా ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్ జరుగుతుండేనో అదే పద్ధతిలో రిక్రూట్మెంట్ ఆర్మీకి చేపట్టాలి అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయము. దీనికి ఈ రోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువత గాని సామాన్య ప్రజలు గాని అందరూ సహకరించి కేంద్ర ప్రభుత్వం మీద ఇలాంటి నిరసనలు తెలియజేయాలని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.